మనసంతా నువ్వే 21వ భాగం. చిన్నారి అని నన్ను పిలిచేదెవరు? సరే, తర్వాత ఆలోచించొచ్చు. ముందు అమ్మ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ గార్డెన్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది హషి. విదుర్ టెర్రస్ మీద నుండి కిందకి వస్తాడు. "ఓ లాయరమ్మ, మేము కూడా గార్డెన్‌లోకి రావచ్చా?" అనగానే "రావచ్చు" అంది హషి. "ఏంటి ఇక్కడ కూర్చున్నావు?" అని అడిగిన విదుర్‌తో "ఏమీ లేదు" అంటూ ముభావంగా సమాధానం చెప్పింది. "నువ్వు బంటిగాడికి చాలా భయం పెట్టేశావు తెలుసా? వాడు పాపం ఈ గ్యాప్‌ని ఒక టెస్ట్ లాగా ఫీలవుతున్నాడు" అని చెప్పాడు విదుర్. "ఓహో!" అంది ఎక్కడో ఆలోచిస్తూ. "మల్లిక సిస్టర్ కూడా ఎక్కువ టైం తీసుకోదులే, త్వరలో చెప్పేస్తుంది అనిపిస్తుంది" అంటున్నాడు విదుర్. "హా" అంటూ వింటోంది. హషిని చూస్తూ "ఏమైంది లాయరమ్మా, ఇంత డల్‌గా ఉన్నావు?" అడిగాడు విదుర్. "ఏమీ లేదు" అంది హషి. "ఏదో ఉంది, చెప్పు" అడిగాడు. "ఏమీ లేదన్నానా? సైలెంట్‌గా కూర్చో, లేదంటే వెళ్ళిపో ఇక్కడి నుండి" అంటూ విసుక్కుంది. డౌట్ లేదు, ఇది అమ్మ గురించే ఆలోచిస్తుంది. ఎలాగైనా దీన్ని డైవర్ట్ చేయాలి. చుట్టూ చూస్తే జామ చెట్టు కనిపించింది విదుర్‌కు. "లాయరమ్మ, నాకు జామకాయ కావాలి" అన్నాడు విదుర్. "నన్ను అడగడం ఎందుకు? వెళ్ళి తెచ్చుకో" అంది. "ఒకసారి ఆ చెట్టు చూడు ఎలా ఉందో." "నేనెక్కలేను" అన్నాడు విదుర్. "అయితే ఏం చేయమంటావు? నేను నిన్ను ఎత్తుకుంటే నువ్వు కోసుకుంటావా?" అంది హషి. "అంత ఛాన్స్ ఇస్తావా నువ్వు నాకు?" అన్నాడు విదుర్. "మరి ఇంకేంటి" అంటూ విసుక్కుంది. "ఇదిగో, నువ్వలా విసుక్కోకు. నీకు చెట్లెక్కడం ఇష్టం కదా! ఇప్పుడు ఆ చెట్టెక్కి నాకు ఒక 2 కాదు కాదు 3 అహా! కాదు, ఒక 4 కాయలు కోసివ్వు" అన్నాడు. "ఏంటి వేషాలా? నేను చెట్టెక్కను. నువ్వే ఎక్కు పో" అంది హషి. "అంతేలే, నేను హవికకు హాస్పిటల్‌లో ఎంత చేశానో తెలుసా నీకు? ఒక్కోసారి ఇంటికి కూడా వెళ్ళకుండా తన దగ్గరే ఉండిపోయేవాడిని చెక్ చేస్తూ. నువ్వేమో నాకు జామకాయ కూడా కోసివ్వడం లేదు. అసలు నేను చేసిన దానికి" అంటూ మొదలుపెట్టాడు విదుర్. వెంటనే హషి నమస్కారం పెడుతూ "ఓ డాక్టర్ గారు, ఆపండి మీ క్యాసెట్టు. నేను చెట్టెక్కుతాను" అంటూ హషి ఫాస్ట్‌గా చెట్టెక్కేసింది. విదుర్ అడిగినట్లు 4 కాయలు కోసి కిందకు విసిరింది. విదుర్‌కి ఏదో గుర్తొచ్చి తనను మెల్లగా దిగమని చెప్తున్నాడు. విదుర్ చెయ్యి అందే వరకు చిన్నగా దిగి అక్కడి నుంచి తన చేయి పట్టుకొని దిగమన్నాడు. కానీ హషి తన మాట వినకుండా తను కూర్చున్న ప్లేస్ నుండి అమాంతం దూకేసింది. అలవాటు తప్పడంతో కాలు స్లిప్ అయి బెణికింది. "అమ్మా" అంటూ అరిచింది హషి. "అయ్యో లాయరమ్మ, ఏమైంది? ఎందుకు అంత పైనుండే దూకేశావు? ఇంకాస్త కిందకి మెల్లగా దిగి దూకొచ్చు కదా! ఎక్కినంత ఈజీగా దిగలేవెందుకు నువ్వు? ఎక్కిన ప్రతిసారి కాలు విరక్కొట్టుకోవడమేనా?" అన్నాడు విదుర్. మెల్లగా హషీని ఎత్తుకొని రూమ్‌కి తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న మెడికల్ కిట్ తీసి కాస్త జెల్ రాసి చాలాసేపు మసాజ్ చేశాడు. నొప్పిగా ఉన్నా సైలెంట్‌గానే ఉంది హషి. తర్వాత బ్యాండేజ్ వేసి టైట్‌గా కట్టాడు. అప్పటికే విదుర్ కళ్ళు కన్నీటిని దాచలేక మెల్లగా చెంపలపై జారుతున్నాయి. "ఇట్స్ ఓకే, నాకేం పర్లేదు" అంది హషి. "ఏంటి పర్లేదు? ఇంకా చిన్న పిల్లవనుకుంటున్నావా? చిన్నప్పటి నుండి ఇంతేనా? మారవా నువ్వింకా? అక్కడికి చెబుతూనే ఉన్నాగా" అన్నాడు కోపంగా విదుర్. "నాకు అలవాటే విదుర్ చెట్లెక్కడం. ఏం కాదు, తగ్గిపోతుందిలే" అంది హషి. "నీ మొఖం తగ్గుతుంది. ఈజీగా ఇంకా 3 డేస్ పడుతుంది నువ్వు కాలు కదిలించేసరికి." "ఏంటన్నావు? నీకు చెట్లెక్కడం అలవాటా? ఎక్కడం సరదానే నీకు. కానీ ఒక్కసారైనా సరిగ్గా దిగావా? ఎప్పుడు చూడు కింద పడి ముక్కు మూతి పగలగొట్టుకునేదానివి. ఇప్పుడేమో కాలు. ఫ్రీగా నడవడానికి 1 వీక్ పడుతుంది తెలుసా?" అన్నాడు విదుర్. "అమ్మో! 1 వీకా? మరి బేకరీకి ఎలా వెళ్ళడం?" అంది హషి. "నీ బేకరీ ఎక్కడికి పోదులే, నువ్వు వెళ్ళకపోతే. చెప్పిన మాట వినకుండా దూకావు. ఇప్పుడు అనుభవించు. ఉండు, పెయిన్ కిల్లర్ ఇస్తాను" అంటున్నాడు విదుర్. టాబ్లెట్ వేసుకోవడానికి వాటర్ తీసుకురావడం కోసం కిచెన్లోకి వెళ్ళాడు విదుర్. హషి ఆలోచనలో పడింది ఇంతలో. "నాకు చెట్లెక్కడం ఇష్టం, కానీ దిగటం రాక చాలాసార్లు కింద పడేదాన్ని ఆశ్రమంలో ఉన్నప్పుడు. విదురేదో దగ్గరుండి చూసినట్లు చెప్తున్నాడు. ఇతనికెలా తెలుసు ఇవన్నీ?" అంటూ ఆలోచిస్తోంది. "ఇదిగో, ఈ వాటర్ తాగి టాబ్లెట్ వేసుకో" అంటూ విదురొచ్చాడు ఇంతలో. "వద్దు" అంది హషి. "ఎందుకొద్దు?" అడిగాడు. "నువ్వు మళ్ళీ ఈ టాబ్లెట్ కాస్ట్ ఎంత చెప్తావో అని" అంది హషి. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకొని, "నేనేమి మెడికల్ స్టోర్ రన్ చేయటం లేదులే, డబ్బులు తీసుకోను, కానీ ఇది వేసుకో, నొప్పి తెలీదు కాసేపు" అన్నాడు విదుర్.
హషి సరే అంటూ టాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకుంది. చేసిన అడ్వెంచర్కి అలిసిపోయి త్వరగా నిద్రలోకి జారుకుంది. సారీ హషి, ఏదో డైవర్ట్ చేయాలని చెట్టెక్కమన్నాను. కానీ ఇలా అవుతుందని తెలిసుంటే నిన్ను అడిగేవాణ్ణే కాదు అనుకున్నాడు విదుర్. హషి నిద్రలేసే టైంకి లంచ్ చేసి రెడీగా పెట్టాడు. హషికు మెలకువ రాగానే హా, లేచావా? ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు విదుర్. పెయిన్ లేదు అంది హషి. ఒకసారి కాలు అటు ఇటు మూవ్ చేయి అన్నాడు. హషి ట్రై చేస్తోంది కానీ పెయిన్ వల్ల కుదరడం లేదు. ఇక చాలే, ఈరోజు రేపు కదిలించకు. కదిలించకంటే నేను దిగి నడవకూడదా అంది హషి. కాలు మూవ్ కూడా చేయలేవిప్పుడు. నడుస్తుందంట, నడుస్తుంది అన్నాడు విదుర్. అదేంటి, మరి నా పనులు నేను ఎలా చేసుకోవాలి అంది హషి. అవేంటో నాకు చెప్పు, నేనే చేసి పెడతా అన్నాడు విదుర్. నువ్వు చేస్తావా అంటూ ఆశ్చర్యంగా అడిగింది హషి. హా, ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తాను, నైట్కి డిన్నర్ కూడా నేనే చేస్తాను అన్నాడు. ఆ పనులు కాదు అంది హషి. ఓ, వాష్రూమా? ఏం పర్లేదు, నేను నిన్ను ఎత్తుకొని తీసుకువెళ్తాలే అన్నాడు విదుర్. చంపేస్తాను నన్ను ముట్టుకుంటే అంది హషి. ఇది మరీ బాగుంది, నిన్ను ముట్టుకోకుండా ఎలా తీసుకువెళ్ళాలి అన్నాడు విదుర్. నన్నెక్కడికి తీసుకువెళ్ళొద్దులే నువ్వు అంటూ విసుక్కుంది. ఓహో అలాగా, సరే నీ ఇష్టం. ఇప్పుడైతే లంచ్ తిను అన్నాడు. ప్లేట్ ఇవ్వు, నేనే తింటాను అంటూ ప్లేట్ అందుకుంది. వద్దు, నేను పెడతాను, నువ్వు తిను అన్నాడు విదుర్. వద్దన్నానా? బాగాలేనిది నా కాలు, చేయి బాగానే ఉంది అంది హషి. అది కాదు లాయరమ్మా, నా వల్లే కదా నీకు దెబ్బ తగిలింది, అందుకని నీకు తగ్గే వరకు నీకు సేవ చేసుకుంటాను అన్నాడు విదుర్ గోముగా. ఎందుకు, మళ్ళీ సర్వీస్ ఛార్జీలు నా తల మీద వేయడానికా అడిగింది. అబ్బా, అప్పుడంటే నన్ను ఇంట్లో ఉండనివ్వవేమో అని అలా అన్నాను. నేనెందుకు అలా చేస్తాను చెప్పు అన్నాడు విదుర్. నీ సేవ వద్దు, ఏమీ వద్దు నాకు, ప్లేట్ ఇవ్వు, నేనే తింటాను అంది హషి. ఓయ్, ఏంటి చెప్తే అర్థం కాదా? ఎక్కువ మాట్లాడితే చెట్టు కట్టేస్తాను నిన్ను, బుద్ధిగా పెట్టింది తిను అంటూ అరిచాడు విదుర్. విదుర్ పెడుతుంటే కళ్ళు పెద్దవి చేసుకొని చకచకా తినేసింది. తర్వాత టాబ్లెట్ వేసుకొని పడుకోమంటే సైలెంట్గా పడుకుండిపోయింది. నాకు వద్దు, నేను తినను, తినకపోతే నీకు కళ్ళు తిరుగుతాయి. నిద్రపోయిన హషికు ఏదో కల వస్తోంది. నాకు వద్దు, నేను తినను అంటూ మారం చేస్తోంది. తినకపోతే నీ కళ్ళు తిరుగుతాయి, నాకేమీ కాదులే, నేను మాత్రం తినను అంటోంది ఆ కలలో. నువ్వు తినకపోతే నాతో ఆడుకోవడానికి నీకు ఎనర్జీ కావాలి కదా, నాకు చాలా ఎనర్జీ ఉంది చూడు అంటోంది ఆ మాటకు. నీ ముఖం ఎనర్జీ ఉంది చూడు, ఎంత బక్కగా ఉన్నావో, అయినా సరే నాకు వద్దు అంటోంది. మారం చేస్తోంది ఆ పాప కోపంగా అరుస్తూ. ఓయ్, ఏంటి చెప్తే అర్థం కదా, ఎక్కువ మాట్లాడితే చెట్టుకు కట్టేస్తాను నిన్ను, బుద్ధిగా పెట్టింది తిను. అలా అరవకు, తింటాను, పెట్టు అంటోంది ఆ పాప. నిద్ర నుండి మేల్కొని అటు ఇటు చూసింది హషి. ఇదంతా కల, కానీ కలలాగా లేదే, ఎక్కడో ఎప్పుడో జరిగినట్లుగా ఉంది. కలలో ఆ పాపను నేనే కదా, మరి ఆ బాబు అనుకుంటూ ఆలోచిస్తోంది. ఓ లాయరమ్మా, ఏంటి నిద్ర లేవగానే అలా ఆలోచించేస్తున్నావు అడిగాడు విదుర్. ఏమీ లేదు, ఏదో కల వచ్చింది. అవునా, ఏంట కల? గుర్తులేదు, మర్చిపోయాను అంది. సరేలే, గార్డెన్లో కూర్చుంటావా అడిగాడు విదుర్. కూర్చోవాలనే ఉంది, కానీ ఎలా వెళ్ళాలి అంది హషి. నేనున్నాగా అన్నాడు. నీకు ముందే చెప్పాను, నన్ను ముట్టుకుంటే చంపేస్తాను అని అంది హషి. మరి ఎలా తీసుకువెళ్ళాలి అన్నాడు విదుర్. తీసుకెళ్ళొద్దులే, ఆ విండో ఓపెన్ చేయి, ఇక్కడ నుండి గార్డెన్ కనిపిస్తుంది అంది హషి. విండో వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు విదుర్. ఏమైంది, ఎందుకు ఓపెన్ చేయలేదు విండో అడిగింది. సారీ లాయరమ్మా అన్నాడు విదుర్. సారీ ఎందుకు అని మాటలు కంప్లీట్ చేసేలోపే హషిని 2 చేతుల్లో ఎత్తుకొని గార్డెన్లోకి తీసుకొచ్చేశాడు విదుర్. అక్కడ బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కనే ఉన్న ఒక స్టిక్ తన చేతికి ఇస్తాడు. కొట్టు నన్ను అంటున్నాడు విదుర్. తను వద్దు అని చెప్పినా ఎత్తుకున్నాడని ఒక 4 దెబ్బలు వేసింది చేతి మీద. తర్వాత తనే స్టిక్ పడేసింది. కొట్టమంటే కొట్టేయడమేనా, పాపమని వదిలేయొచ్చుగా అన్నాడు విదుర్. నేను వద్దు అన్న పని ఎవరైనా చేస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది. ఎందుకు తీసుకొచ్చావు, వద్దన్నాను కదా అంది హషి. మార్నింగ్ నుండి రూమ్లోనే ఉన్నావు, కాస్త రిలాక్సేషన్ కావాలి కదా, అందుకే నువ్వు కొట్టినా పర్లేదని ఎత్తుకున్నా చెప్పాడు విదుర్.
అవును. ఏంటి నువ్వు హాస్పిటల్‌కు వెళ్ళడం లేదు? 3 రోజుల నుండి ఏమైంది? అడిగింది హషి. నేను వెకేషన్‌లో ఉన్నాను. అందుకే లీవ్ పెట్టేశాను చెప్పాడు విదుర్. వెకేషన్ ఎవరైనా బయటకు వెళ్తారు. నువ్వేంటి నా ఇంటికి వచ్చావు? అడిగింది ఆశ్చర్యంగా. వెకేషన్ అంటే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళాలి అని రూల్ లేదు. వెకేషన్‌కి వెళ్ళేది వర్క్ ప్రెషర్ తగ్గటం కోసం. కాస్త రిలాక్సేషన్, ఇంకా కాస్త కొత్త ఉత్సాహం కోసం అన్నాడు విదుర్. మరి అవన్నీ నీకిక్కడ ఉండవుగా? అడిగింది హషి. ఎవరు చెప్పారు లేవని? ఇక్కడ నా వర్క్ ప్రెషర్ తగ్గించుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి తెలుసా? అన్నాడు విదుర్. ఏంటి? ఆశ్చర్యంగా అడిగింది. నీతో గొడవ పడితే నాకు స్ట్రెస్ ఉండదు. నువ్వు నాకు వాతలు పెట్టినప్పుడు ఎంత రిలాక్స్ అవుతానో తెలుసా? ఇంకా నువ్వు నాతో మాట్లాడిన ప్రతిసారి చాలా కొత్తగా ఉంటుంది నాకు అని చెప్తున్నాడు. నీకేమైనా పిచ్చా? గొడవపడి వాతలు పెడితే స్ట్రెస్ పోతుందా నీకు? ఇదేమి లాజిక్? ఇది మీ సిలబస్‌లో ఉందా? లేక స్ట్రెస్ తగ్గించడానికి ఇదేమైనా కొత్త టెక్నిక్కా? అడిగింది హషి. స్ట్రెస్ రిలీఫ్ అయ్యేది చేసే పనుల వల్ల మాత్రమే కాదు, మనతో ఉన్న పర్సన్ వల్ల కూడా అవుతుంది. నీతో ఉంటే నాకు టైం కూడా తెలీదు. నువ్వు గొడవ పడితే ఇంకా పెద్ద గొడవ చేయాలి అనిపిస్తుంది. నువ్వు నన్ను కొడితే ఇంకా కొట్టించుకోవాలి అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నిన్ను ఇబ్బంది పెట్టాలి అనిపిస్తుంది అంటూ చెప్పుకుపోతున్నాడు విదుర్. ఎందుకు? అడిగింది హషి. అప్పుడే కదా నీలో ఉన్న ఒరిజినల్ హరినాక్షి బయటికి వస్తుంది అన్నాడు విదుర్. అంటే నువ్వు రోజు చూసేది హరినాక్షిని కాదా? అడిగింది. నాకు చిన్నప్పుడు ఒక అమ్మాయి తెలుసు. మా తాతయ్య నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళేవాడు. తాతయ్య మాత్రం దూరంగా ఉండేవాడు. నన్ను మాత్రమే తన దగ్గరికి వెళ్ళమనేవాడు. నేను ఎవరు అని అడిగితే చెప్పొద్దు అనేవాడు. నా పేరు కూడా చెప్పొద్దు అన్నాడు. నేనలా ఆ అమ్మాయి దగ్గరకు కొద్ది రోజులు వెళ్ళి ఆడుకునేవాణ్ణి. తనకి చెట్లెక్కడం అంటే ఇష్టం, కానీ దిగటం రాదు. ఎప్పుడూ కింద పడిపోయేది. చాలా అల్లరి చేసేది నా దగ్గర. నేను లేనప్పుడు ఎలా ఉండేదో నాకు తెలీదు కానీ, నేను రాగానే తన ఫేస్‌లో ఒక స్మైల్ వచ్చేది. అన్నీ మర్చిపోయి నాతో సరదాగా ఉండేది. ఒక్కోసారి నేనే అన్నం తినిపించేవాణ్ణి. కోపం కూడా ఎక్కువే తనకు. కానీ ఫాస్ట్‌గానే పోతుంది. తన పేరు నాకు తాతయ్య చెప్పలేదు. నేను కూడా తనని అడగలేదు. ఎందుకో తనని చూడగానే నాకు చిన్నారి అని పిలవాలనిపించింది. అలాగే పిలిచేవాణ్ణి. నేనెప్పుడు తనని వదిలేసి వెళ్తున్నా మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగేది. రేపొస్తాను అని చెప్పేవాణ్ణి. తర్వాత తాతయ్య ఎందుకో నన్ను తీసుకువెళ్ళలేదు తన దగ్గరకు. నేను కూడా ఇక ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఉండడంతో ఆ అమ్మాయి గురించి ఆలోచించలేదు. కానీ తన ఆలోచన ఎప్పుడు మనసులో ఏదో ఒక మూలన ఉండేది. పెద్దయ్యే కొద్దీ ఆ అమ్మాయిని మర్చిపోయాను. కానీ కొన్ని జ్ఞాపకాలుగా అప్పుడప్పుడు గుర్తుకొచ్చేవి. ఎప్పుడు మనసుకి ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉండేది. అదేంటో అర్థమయ్యేది కాదు. కానీ మొదటిసారి ఆ అమ్మాయి గురించి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మా అన్నయ్య చెప్తే విన్నాను. తను కాదేమో అని అనిపిస్తున్నా మనసులో తనేనేమో అని నమ్మకం. తాతయ్యను అడగాలంటే భయం. తర్వాత అన్నయ్య తన గురించి చెప్పిన ప్రతి మాట వింటున్నప్పుడు నాదైనది ఏదో దూరమై మళ్ళీ దగ్గరైన భావన కలిగింది. ఎంత ఆలోచించినా నమ్మకం కుదిరేది కాదు. ఇలా జరుగుతుందా అని నాలో నేనే ఎన్నోసార్లు ప్రశ్నలు వేసుకున్నా. ఎప్పుడో చిన్నప్పుడు కొద్ది రోజులు కలిసి ఆడుకున్న అమ్మాయి, పేరు కూడా తెలియని అమ్మాయి ఇంకా నా మైండ్లో ఉండడం ఏంటి? అన్నయ్య చెప్పిన మాటలు విన్నప్పుడు ఎప్పుడో మర్చిపోయిన జ్ఞాపకాలేవో మళ్ళీ గుర్తుకు రావడం ఏంటి? గుర్తొస్తుంటే నాలో కలిగే ఈ అలజడేంటి? అసలు తాతయ్య నిన్ను నాకు ఎందుకు చూపించాడో తెలీదు. అంతలోనే ఎందుకు దూరం చేశాడో కూడా తెలీదు. కానీ నాకు తెలిసిందొక్కటే. నాకు ఊహ వచ్చినప్పటికీ నువ్వే నా మొదటి స్నేహితురాలివి. అప్పుడే నీ ప్రభావం నా మీద చాలా పడింది. అందుకేనేమో తర్వాత నేను ఏ అమ్మాయితో నీతో ఉన్నంత ఫ్రీగా లేను. మాట వరుసకు మాట్లాడతాను తప్ప నీతో ఉన్న చనువు ఎవరితోనూ లేదు. ఇండియా వచ్చాక నీ పేరు విన్నాను. నిన్ను కలవాలని చాలాసార్లు చూశాను. కానీ నాకు కుదరలేదు. అప్పటికే హవిక ఆరోగ్యం అలా ఉండడంతో నా గురించి చెప్పడం కరెక్ట్ కాదని ఆగిపోయాను. ఎలాగైనా తనని బతికించి నేను చిన్నప్పుడు చూసిన చిన్నారి కళ్ళలో ఆనందం చూడాలి అనుకున్నా. కానీ నేను అనుకున్నది జరగలేదు. ఇన్నేళ్ల తర్వాత చిన్నారి ఎదురైతే నన్ను గుర్తుపట్టలేదు. పైగా తన కళ్ళలో కోపం, అంతులేని బాధ.
తనకి ఈ లోకంలో ఉన్న ఒక్కగానొక్క మనిషి దూరమైంది. అది నా అసమర్థత వల్ల అని చెప్పుకొచ్చాడు. కాసేపు సైలెంట్ అయ్యి మళ్ళీ మాట్లాడాడు. హషి, నేను చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలీదు. కానీ నిన్నిలా చూడలేకపోతున్నాను. పైకి కనిపించే నువ్వు నాకు తెలిసిన నువ్వు కాదు. ఎందుకు ఇలా అయ్యావో మెల్లగా తెలుసుకున్నాను. కరెక్టే, మన వాళ్ళు దూరమైతే చాలా బాధ. అందుకోసం మనల్ని మనం దూరం చేసుకోకూడదు. చిన్నారి, నువ్వే అని నాకు అర్థమైనప్పుడు ఎంత తేడా నీలో. చిన్నప్పుడు ఎంత నవ్వేదానివి. ఇప్పుడు నేనిక్కడ ఉన్న ఇన్ని రోజుల్లో ఒక్కసారి చూశాను నీ నవ్వుని. నాతో ఎన్ని విషయాలు మాట్లాడేదానివి. ఇప్పుడు మాటలు రాని దానిలా అయిపోయావు. మళ్ళీ నేను ఆ చిన్నారిని చూడాలి అనుకుంటున్నాను. అందుకోసం అప్పుడు దూరమైన నేను ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యాను అని చెప్పాడు. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయాడు. హషి వైపుకు తిరిగి, చిన్నారి అన్నాడు విదుర్. విదుర్ వైపు చూడకుండా, ఇక్కడి నుండి వెళ్ళు విదుర్ అంది. చిన్నారి, నేను నీకిప్పుడు అని చెప్పబోయాడు. ఆపమని చేయి అడ్డుపెట్టింది హషి. వెళ్ళు, నన్ను ఒంటరిగా వదిలేసాయి అంది. విదుర్ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయి పైనుండి తనని చూస్తున్నాడు. హషి అని పిలిచాడు విదుర్. తాతయ్య కాస్త సెట్ అయ్యే వరకు నువ్వు ఆయన్ని కలవలేవు. అప్పటి వరకు నిన్నిలా వదిలేస్తే అమ్మ గురించి ఆలోచిస్తావు. అందుకే నీతో నీ పరిచయం గుర్తు చేశాను. ఇప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తావు, నా పరిచయం తలుచుకుంటావు. నేను గుర్తుకు రాగానే అప్పటిలా ఆనందంగా దగ్గరకొస్తావో, చెప్పకుండా దూరం అయ్యానని కోపగించుకుంటావో నీ ఇష్టం. నువ్విప్పుడు ఏం చేసినా అన్నిటికీ నేను సిద్ధం. ఇప్పటి వరకు నీ బాధలు చాలు, నీ మొండితనం చాలు. నిన్ను మళ్ళీ ముందు చిన్నారిలా మారుస్తాను అని అంటున్నాడు. మరొక ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.